వెల్కమ్ టు న్యూస్ 360 స్పెషల్ లైవ్ షో రియల్ మంత్ర. మనతో పాటు ఉన్నారు ప్రముఖ రియల్ ఎస్టేట్ నిపుణులు శ్రీకాంత్ బాబు గారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. సార్ చెప్పండి, మెట్రో రూట్ మార్పు వల్ల రియల్ ఎస్టేట్లో దాని మీద ప్రభావం ఉంటుందంటారా? ఒకటండి, మనకి మెట్రో రూట్ మార్పు అనేది ఏంటంటే యాక్చువల్గా వాళ్ళు టోటల్ చేంజెస్ అయితే ఏం చేయలేదండి. రీసెంట్గా గవర్నమెంట్ అంటే ఇంతకుముందు గవర్నమెంట్ ఏదైతే మెట్రో ప్రాజెక్ట్స్ అనౌన్స్ చేశారో కనెక్టివిటీ పరంగా, వాటిల్లో ఒక రాయదుర్గం టు శంషాబాద్ ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ ఏదైతే ఉందో అది ఒకటి ఏంటంటే ఖర్చు ఎక్కువ అవుతుంది. రెండోది ఏంటంటే నెంబర్ ఆఫ్ స్టేషన్స్ కనెక్టివిటీ ఏదైతే కనెక్ట్ అవుతున్నాయో స్టేషన్స్ ఉన్నాయో అవి చాలా తక్కువ ఉన్నాయి. సో ఆ ప్రాజెక్ట్ అనేది కొంచెం వైబిలిటీ పరంగా చూస్తే అంత గొప్పగా ఉండదు. మనకు ఆ టికెట్ ప్రైజింగ్ కానివ్వండి, నెంబర్ ఆఫ్ స్టేషన్స్ తక్కువ వస్తున్నాయి. సో ఆ మెట్రో ఆ రూట్లో వాడుకునే వాళ్ళు కూడా అంత అనుకున్నంత పబ్లిక్ ఉండరు కాబట్టి, సో గవర్నమెంట్ అది దీని గురించి ఇంతకుముందు కూడా నేను మీ షోలోనే చెప్పడం జరిగింది. సో ఈ ప్రాజెక్ట్ అనేది అంత వైబిలిటీ కాదు, ఏదో గవర్నమెంట్ అయితే ఇట్లా ప్లాన్ చేశారు కానీ అంత ఈజీ కాదని. సో ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ అంటే వీటన్నిటిని ఒకసారి మళ్ళీ పునఃసమీక్షిస్తున్నారు అనమాట. సో ఇది ఎంతవరకు ఫీజిబిలిటీ ఉంటుంది ఏంటని చూసి, సో ఈ ప్రాజెక్ట్కి ఇన్ని కిలోమీటర్లు, ఇన్ని స్టేషన్స్, ఇక్కడ ఎంత అయితే మనం ఖర్చు పెడుతున్నామో దీనికి ఆల్టర్నేట్గా ఏదైతే ఇప్పుడు మనకి ఓల్డ్ సిటీ మీదుగా వాళ్ళు ఇప్పుడు ఎల్బీ నగర్ నుంచి, ఇప్పుడు నాగోల్ నుంచి ఎల్బీ నగర్ మీదుగా అలా ఓవైసీ హాస్పిటల్ మీదుగా మీకు పహాడీ షరీఫ్ అట్లా ఎయిర్పోర్ట్ని కరెక్ట్ చేసే రూట్ ఏదైతే ప్లాన్ చేశారో అది ఇంకా బెటర్గా ఉంటుంది. దానివల్ల ఎక్కువ మందికి ఉపయోగపడుతుంది. ఎక్కువ మంది మెట్రోని, ఇప్పుడు మెట్రో ముఖ్య ఉద్దేశం ఏంటి, మనకి కనెక్టింగ్ పీపుల్కి కనెక్షన్ అంటే ట్రాన్స్పోర్టేషన్ అనేది తక్కువ ఖర్చుతో ఎక్కువ దూరం ప్రయాణం అనేది టైం, ఇక్కడ మెయిన్ ఏంటంటే టైం తక్కువ టైంలో జరగాలి అనేది వాళ్ళ ముఖ్య ఉద్దేశం. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని వీళ్ళు ఇప్పుడు ఏంటంటే ఈ కొత్తది తీసుకొచ్చారన్నమాట ప్రపోజల్. రెండోది ఏంటంటే మీరు గమనిస్తే ఇప్పుడు మియాపూర్ టు మళ్ళీ మన పటాన్ చెరువు కానివ్వండి, రామచంద్రపురం వరకు కనెక్షన్, ఇవన్నీ కూడా ఇంతకుముందు ప్రభుత్వం ప్లాన్ చేద్దాం ఉన్నారు. వాటన్నిటిని కూడా యాస్టీస్గా వీళ్ళు ముందుకు తీసుకెళ్తున్నారు. కాకపోతే వీటన్నిటిలో ఏంటంటే ఏది బెటరు ఏంటి, ఎక్కడే మార్పులు చేస్తే బెటర్గా ఉంటుంది, ఎక్కడదే ఏదైతే అలైన్మెంట్ వీళ్ళు అనుకున్న డిజైన్ ఉన్నాయో యాస్టీస్గా ఏవి కంటిన్యూ చేద్దామని ఒక సేమ్ గవర్నమెంట్ అఫీషియల్స్తో ఒక కమిటీని ఫామ్ చేసి వాళ్ళ అభిప్రాయాలు తీసుకుని దాని మీద ముందుకెళ్తున్నారు. సో మెట్రో అనేది అయితే పెద్ద మార్పులు అయితే జరగట్లేదు. రెండోది దాని వల్ల రియల్ ఎస్టేట్ మీద ఎక్కువ ప్రభావం పడే పరిస్థితి లేదు. ఎందుకంటే మెట్రో ఏదైతే వీళ్ళు ప్లాన్ చేస్తున్నారో సిటీలో ఆల్రెడీ డెవలప్డ్ ఏరియా, ఇప్పుడు పటాన్ చెరువు ఇప్పుడు అక్కడ ఆల్రెడీ భయంకరంగా పెరిగిపోయినాయి. ఇప్పుడు అక్కడ మెట్రో రావడం వల్ల ఇంకొక 10-20% పెరిగేదే కానీ తగ్గేదైతే లేదు. అక్కడ ఇప్పుడు మార్కెట్ కూడా ఎలక్షన్లు అయిపోయిన తర్వాత కూడా తగ్గిందైతే ఎక్కడ లేదు. సో దానివల్ల అయితే ఎటువంటి ఇదైతే లేదమ్మా, ఆల్రెడీ ఉన్న మార్కెట్ బ్రహ్మాండంగానే ఉంది. ఇంకొకటి ఏంటంటే ఎలక్షన్స్ అప్పుడు ఏంటంటే మార్కెట్ అనేది స్తబ్దతగా ఉంటుంది ఎప్పుడైనా. ఎందుకంటే ఫండ్స్, డబ్బులు అనేవి కూడా ఇప్పుడు మీకు రియల్ ఎస్టేట్లో అందరికీ తెలిసిందే 20-25% వైట్ ఉంటుంది, మిగతాదంతా 75% క్యాష్ రూపంలో ట్రాన్సాక్షన్స్ జరుగుతాయి. సో ఎలక్షన్లో అప్పుడు ఏంటంటే క్యాష్ మూవ్మెంట్ అనేది ఒక చోట నుంచి ఇంకో చోటకి, ఒక ప్రదేశం నుంచి మూవ్మెంట్ అనేది కొంచెం కష్టతరంగా ఉంటుంది. రెండోది ఎలక్షన్లో అప్పుడు జనరల్గా ఏమవుతుంది, కొత్త గవర్నమెంట్ రావచ్చు, లేదా ఉన్న గవర్నమెంట్నే ప్రజలు మళ్ళీ ఇంకొకసారి అవకాశం ఇవ్వచ్చు. సో అసలు ఎలా ఉంది మూడో పబ్లిక్, ఏం జరిగిద్ది ఏంటనేది, ఇలా రకరకాల ఆలోచనల వల్ల కూడా ఏమవుతుందంటే ఎలక్షన్ల అప్పుడు ఒక 6 నెలల పాటు మార్కెట్ అనేది స్తబ్దతగా ఉంటుంది. ఈ వేరాస్ ఇప్పుడు మన తెలంగాణలో చూస్తే ఇప్పుడు సడన్గా ఏదైతే ఒక 10 సంవత్సరాల తర్వాత బీఆర్ఎస్ గవర్నమెంట్ని ప్రజలు అంగీకరించలేదు. ఈసారి మూడో అవకాశం వాళ్ళకి ఇవ్వకుండా కొత్తగా కాంగ్రెస్కి ఇచ్చారు. సో వీళ్ళేంటి, ఒక రాష్ట్రం ఫామ్ అయినాక, అంటే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఫామ్ అయినాక 2 పర్యాయాలు మన బీఆర్ఎస్ కేసీఆర్ గారే పరిపాలించారు. మొదటిసారి ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ వచ్చింది కాబట్టి అసలు ఎలా ఉండబోతుంది, వీళ్ళ ఆలోచనలు ఏంటి. ఇప్పుడు మీరు ఇందాక అడిగినట్టు ఈ మెట్రోలు ఇవన్నీ కేసీఆర్ గారు ఎలక్షన్ ముందే అనౌన్స్ చేశారు యాక్చువల్గా. సో ఇవన్నీ ముందుకు తీసుకెళ్తారా, లేకపోతే ఏం జరిగిద్ది, దీనివల్ల ఏమన్నా రియల్ ఎస్టేట్కి ఏమైనా ఇబ్బంది అవుతుందని ప్రజల మధ్య రకరకాల ఈ సందేహాలు ఉన్నాయి. వాస్తవంగా అయితే ఎటువంటి ఇబ్బందులు అయితే ఉండవండి. ఈ గవర్నమెంట్ కూడా ఒక ప్రణాళిక వేసుకుంటున్నారు. వాళ్ళు కూడా ఇంతకుముందు ఉన్న ప్రణాళికను బేస్ చేసుకొని ఏవి ముందుకు తీసుకెళ్దాం, దేనివల్ల ఎక్కువ మందికి ఉపయోగం, గవర్నమెంట్కి ఖర్చు కూడా ఎక్కడ తక్కువ అవుతుంది అనే ఒక ప్రణాళిక వీళ్ళు రచించుకొని దాని ప్రకారం ముందుకు వెళ్ళబోతున్నారు. సో దానివల్ల ఇబ్బంది ఏముండదు. ఈ మార్పు ప్రజలకు ఉపయోగం ఉంటుందని అనుకో. ఖచ్చితంగా ప్రజల కోసమే కదా వాళ్ళు చేస్తుంది కూడా. ఇప్పుడు వాళ్ళు ఓపెన్గా చెప్తున్నారు, ఈ రూట్లో ఇన్ని కిలోమీటర్లు, ఈ రూట్లో వెళ్తే ఇది ఇన్ని కిలోమీటర్లు, ఇంతమందికి ఉపయోగం, ఇక్కడ ఆల్రెడీ ఇన్ని స్టేషన్స్ రావచ్చు, సో దీనివల్ల ఖర్చు కూడా ఇంత అవుతుంది, ఇంత ఆదాయం కూడా వస్తుందని వాళ్ళు ప్రతిదీ వివరిస్తున్నారు. దాని మీద ఆల్రెడీ ఆ ప్రాజెక్ట్ రిపోర్ట్స్ అన్నీ కూడా రెడీ చేయమన్నారు. సో డెఫినెట్గా వాళ్ళు ఏదైతే ఆలోచన చేస్తున్నారో అదైతే మంచిదే, దానివల్ల చెడు అయితే ఏం లేదు. ఓకే, అంటే ఫార్మాసిటీ రద్దు కూడా అంటున్నారు. దీని మీద అనేక సందేహాలు కూడా ఉన్నాయి. అంటే ప్రభుత్వం చెప్పేవన్నీ ఆచరణలో సాధ్యమంటారా?
ఒకటండి, ఫార్మాసిటీ రద్దు అనేది మన రేవంత్ రెడ్డి గారు యాక్చువల్గా ఆ మాట అనలేదు. కాకపోతే దాని యాక్చువల్గా జరిగింది ఏంటంటే వీటి మీద పునక సమీక్షిస్తూ ఉన్నారు. యాక్చువల్గా పదం వాళ్ళు వాడింది ఏంటంటే సమీక్షించాలి అన్నారు. దాని గురించి వెంటనే మీడియా వాళ్ళందరూ ఈ న్యూస్ పేపర్స్ లేదు అన్నింటిలో రకరకాలుగా ఫార్మాసిటీ రద్దు చేస్తున్నారు, మెట్రోని రద్దు చేస్తున్నారు అని చాలా ఫాస్ట్గా న్యూస్ అనేది ఏమైందంటే స్ప్రెడ్ అయిపోయింది. వాస్తవంగా జరిగింది ఏంది, సమీక్షించాలన్నారు. మరి అదే ముఖ్యమంత్రి గారు మొన్న న్యూ ఇయర్ రోజు మీడియా మిత్రులందరితో మాట్లాడుతూ ఓపెన్గా చెప్పారు. డైరెక్ట్గా అది చిట్ చాట్గా మాట్లాడుతూ ఓపెన్గా చెప్పారు. ఏమని చెప్పారు, ఫార్మాసిటీని మేము రద్దు చేయట్లేదు, దాన్ని ఇంకా బెటర్ చేయబోతున్నాం. ఆయన కాన్సెప్ట్ ఏంటి, రీజనల్ రింగ్ రోడ్డు ఏదైతే ఇప్పుడు రాబోతున్న రీజనల్ రింగ్ రోడ్డు ఉందో, ఇప్పుడు ఆల్రెడీ ఏదైతే నిర్మించిన అవుటర్ రింగ్ రోడ్డు ఉంది, వీటి మధ్య దూరం వచ్చి 30 కిలోమీటర్లు ఉంది. సో ఈ 30 కిలోమీటర్ల మధ్యలో ఇండస్ట్రియల్ కారిడార్స్ అనేవి డెవలప్ చేయాలనేది ఆయన ముఖ్య ఉద్దేశం. అది అన్ని వైపులా, నగరానికి అన్ని వైపులా ఒక 2 నుంచి మినిమం 2,000 నుంచి 3,000, 5,000 ఎకరాలు అలా ల్యాండ్ బ్యాంక్ ఎక్వైర్ చేసి ఏవైతే మళ్ళీ వ్యవసాయానికి అనుకూలంగా లేనివి పనికిరాని ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో, వ్యవసాయానికి అనుకూలంగా లేని ల్యాండ్స్ వాటినే ఎక్వైర్ చేసి వాటిల్లో ఈ ఇండస్ట్రియల్ కారిడార్స్ లాంటివి డెవలప్ చేసి వాటిలో కూడా ఆయన కాన్సెప్ట్ ఏంటమ్మా, 70% ఆఫ్ ద ల్యాండ్ ఈ కంపెనీస్కి ఏవైతే ఈ ఫార్మా కంపెనీస్ కానివ్వండి, వేరే అదర్ ఇండస్ట్రీస్ కానివ్వండి, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ కానివ్వండి, ఎనీ టైప్ ఆఫ్ ఇండస్ట్రీస్ వాళ్ళకి అలొకేట్ చేసి రిమైనింగ్ 30%లో ఒక 20% హౌసింగ్ ప్రాజెక్ట్స్, అంటే అక్కడ పనిచేసే వాళ్ళకి ఫస్ట్సేపు మనకి ఇప్పుడు బిహెచ్ఎల్ మీరు చూసారు టౌన్షిప్, ఆ చుట్టుపక్కల వాళ్ళు ఎంత కాలనీ డెవలప్ చేశారు, ఆ ఇండస్ట్రీలో పనిచేసే వాళ్ళు ఆ బిహెచ్ఎల్ ఆ పరిసరాల వాళ్ళందరూ అక్కడే ఉంటారు. వాళ్ళు ఇంకో చోటకి వెళ్ళాల్సిన అవసరం లేదు, అక్కడ అద్భుతమైన కాలనీ తయారు చేశారు. అదే కాన్సెప్ట్లో ఇప్పుడు ఈయన ఏంటంటే రేపు ఫార్మా విలేజెస్ అనేవి నిర్మించి, ఆల్రెడీ మీకు ఫార్మా గమనిస్తే మనకి 3-4 దిక్కులు ఫార్మా ఉంది. సో ఆ పర్టికులర్ ఏరియాస్లోనే ఒక 3-4 వేల ఎకరాలు నీట్గా డెవలప్ చేసి అక్కడ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే మౌలిక వసతులన్నీ మీకు క్రియేట్ చేస్తుంది. అంటే రోడ్లు, డ్రైనేజ్ సిస్టము, ఎలక్ట్రిఫికేషను, ఒక SEZ కాన్సెప్ట్ ఇవన్నీ రెడీ చేసి ఇచ్చి వీళ్ళకి ల్యాండ్ అలొకేట్ చేస్తే వీళ్ళు దాంట్లో కంపెనీలు పెట్టి ఎంప్లాయ్మెంట్ స్టార్ట్ అయ్యింది. ఆ ఎంప్లాయీస్ కూడా ఏం చేస్తారు, అక్కడ ఒక 20% ల్యాండ్ ఇందాక మీకు చెప్పారు దాంట్లో ఈ కాలనీలు నిర్మిస్తారు. సో ఇక్కడ పనిచేసే ఎవరైతే ఎంప్లాయీస్ కానివ్వండి వాళ్ళు ఉంటారో వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీస్ సాయంత్రం అయిపోతే మళ్ళీ అక్కడి నుంచి ఒక 30-40 కిలోమీటర్లు, 1 గంటన్నర 2 గంటలు ప్రయాణం చేసి సిటీలోకి వచ్చే పని కాకుండా అక్కడే వాళ్ళకి మౌలిక వసతులన్నీ తయారైనాయి కాబట్టి అక్కడే ఉండాలన్నమాట. సో ఆయన కాన్సెప్ట్ ఏంటంటే 70% కంపెనీస్కి అలొకేట్ చేద్దాం, 20% రెసిడెన్షియల్ కాలనీస్, రిమైనింగ్ 10%లో వీళ్ళకి అవసరమైనటువంటి మాల్స్ కానివ్వండి, ఎంటర్టైన్మెంట్ జోన్స్ ఇలాంటివన్నీ నిర్మిస్తే ఇక వాళ్ళకి అవసరమైన ఏముంటుందమ్మా, ఎవరికైనా అందరికి కావాల్సింది అదే కదా. సో వాళ్ళు ఒక ప్రణాళిక ప్రకారం అలా ముందుకెళ్దాం అనేది ఆయన ఉద్దేశం. వాస్తవంగా ఆయన ప్లానింగ్ నిజంగా ఇంప్లిమెంటేషన్ కరెక్ట్గా జరిగితే అది యాక్చువల్గా మంచి ప్లానే. ఎందుకంటే ఈరోజు మనం గమనిస్తే ఏదొచ్చినా ఇప్పుడు మన కొండాపూర్ రోడ్డు చూసాం, ఆల్రెడీ అది ఫుల్ ప్యాక్ రోడ్. అక్కడ మళ్ళీ ఈ మధ్య శరత్ మాల్ అనేది ఒక 2 years బ్యాక్ ఓపెన్ చేశారు, అప్పటి నుంచి అది ఇంకా ప్యాక్ అయిపోయింది. ఇప్పుడు ఆ ఏరియాలో మీరు గమనిస్తే మళ్ళీ కమర్షియల్గా గజం 3 లక్షలు పెట్టి కూడా కొని మళ్ళీ అక్కడ కమర్షియల్ కాంప్లెక్స్లు కొత్తగా కడుతున్నారు. సో ఆల్రెడీ ప్యాక్ అయిపోయిన ఏరియాలో ఇంకెన్ని కొత్తవి కట్టినా కూడా ఆ ఏరియాలో ఇంకా వెహికల్ మూవ్మెంట్ కానివ్వండి మనకి ఇవన్నీ ఇంకా తగ్గుతుంది, ఇంకా కంజెస్టెడ్ అయిపోయింది, పొల్యూషన్ పెరిగిద్ది, ఇలా రకరకాల ఇబ్బందులు ఉంటాయి తప్పితే జనాలకు అది ఉపయోగకరం కాదు. సో ఇప్పుడు వీళ్ళు ప్లాన్ చేసింది ఏదైతే ఉందో, మీకు అవుటర్ రింగ్ రోడ్ బయటికి వెళ్ళి ఈ రీజనల్ రింగ్ రోడ్ మధ్యలో ఎప్పుడైతే గవర్నమెంట్ మీకు రోడ్ కనెక్టివిటీ కానీ మెట్రో కనెక్టివిటీ ఇవన్నీ పెంచి మీకు మౌలిక వసతులతో డెవలప్ చేస్తున్నారో, సో ప్రజలు ఇప్పుడు అక్కడ ఉంటే వాళ్ళకి అక్కడ అన్ని దొరుకుతున్నప్పుడు వాళ్ళు సిటీకి రావాల్సిన అవసరం కూడా ఏముంది, అది కూడా ఇంకో సిటీ అవుతుంది. సో అది యాక్చువల్గా భవిష్యత్తుకి మంచిది. వాస్తవంగా అందరూ ఇక్కడ ఒక చోట ఉండి ఈ ట్రాఫిక్ జాముల్లో ఇరుక్కుపోయి అన్నిటికీ ఇబ్బంది పడి ఈ పొల్యూషన్లో ఉండి ఇంత ఇబ్బంది పడే కన్నా ఇప్పుడు మన అవుటర్ రింగ్ రోడ్డు ముఖ్య ఉద్దేశం కూడా అదే, ప్రజలు బయటికి వెళ్ళాలి. ఇప్పుడు మనకి ఇంజనీరింగ్ కాలేజీలు, ఇంటర్నేషనల్ స్కూల్స్ ఆల్రెడీ మీరు గమనిస్తే అవుటర్ రింగ్ రోడ్డు వెలుపులే ఉన్నాయి చాలా వరకు. సో ఇప్పుడు అక్కడ నివాస యోగ్యమైనటువంటి ఇట్లా మౌలిక వసతులతో గవర్నమెంట్ ఎప్పుడైతే కాలనీలు తయారు చేస్తుందో ఇంకా బెటర్గా ఉంటుంది రేపు భవిష్యత్తు మనకి. దానివల్ల మంచే కానీ చెడైతే కాదు. ఓకే, అన్ని సదుపాయాలు ఒకే చోట కల్పించే విధంగా దీని రూపం. అవునండి. సో దానివల్ల మనకు అది మంచి. ఓకే, అయితే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న తాజా నిర్ణయాలు రియల్ ఎస్టేట్ ప్రగతికి దోహదం చేస్తాయని అనుకోవచ్చా? ఒకటండి, మీరందరూ ఒకటి తెలుసుకోండి, ఇక్కడ గవర్నమెంట్ మారింది 10 సంవత్సరాల తర్వాత. దానివల్ల మీ అందరికి రకరకాల ఊహాగానాలు, రకరకాల డౌట్లు, వాళ్ళు చెప్పినవన్నీ వీళ్ళు చేస్తారా, అసలు ఇంతకుముందు జరిగినంత ఫాస్ట్గా ఇక్కడ రియల్ ఎస్టేట్ గ్రోత్ ఉంటుందా,
ముందుకెళ్తాయా, నిర్ణయాలన్నీ తొందరగా తీసుకుంటారా, ఇలా రకరకాల సందేహాలు ఉన్నాయి. దాంట్లో 100% నో డౌట్. ఎంతోమంది నా మిత్రులే నాకు ఫోన్ చేసి అడుగుతున్నారు. కాకపోతే నేను మీ అందరికీ చెప్పేది ఒకటే, హైదరాబాద్ అనేది ఆల్రెడీ డెవలప్డ్. ఇక్కడ కొత్తగా ఈ డెవలప్మెంట్లో కొత్తగా వచ్చే కంపెనీలన్నీ భాగస్వామ్యం అవుతూ ఉంటాయి, కానీ కొత్తగా ఇప్పుడు ఇక్కడ ఉన్న ఈ పోయేదైతే పరిస్థితి ఏం లేదు. ఇప్పుడు మన పక్క తెలుగు రాష్ట్రంలో మీరు గమనిస్తే వాళ్ళకి రాజధాని లేదు, వాళ్ళకి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లు లేవు, వాళ్ళకి ఇంకా అక్కడ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ రావాలి, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ రావాలి, కంపెనీస్ రావాలి, ఎంప్లాయ్మెంట్ పెరగాలి, బిజినెస్లు పెరగాలి, ఇలా రకరకాల ఛాలెంజెస్ ఉన్నాయి. మన హైదరాబాద్ అలా కాదు, మనకు ఆల్రెడీ అంతా డెవలప్డ్. ఇక్కడ ఎవరు వచ్చినా కూడా ఇక్కడున్న మౌలిక వసతులను దృష్టిలో పెట్టుకొని కొత్తగా డెవలప్ చేసుకుంటూ, కొత్త ఏరియాస్కి కనెక్టివిటీ పెంచుకుంటూ, కొత్త కంపెనీస్కి ల్యాండ్ అలొకేట్ చేస్తూ, కొత్తగా వచ్చే వాళ్ళకి జాబ్స్ క్రియేట్ చేసుకుంటూ ముందుకు తీసుకెళ్తా ఉంటే ఇక్కడ రాష్ట్రంలో రెవెన్యూ పెరిగి ఆ డబ్బులతోనే గవర్నమెంట్ రకరకాల కొత్త కొత్త ప్రాజెక్ట్స్ టేకప్ చేస్తుంది. సో ఇక్కడ కొత్తగా రియల్ ఎస్టేట్లో వీళ్ళు ముందుకు తీసుకెళ్తారా ఆపేస్తారనే పరిస్థితి లేదండి. ఎందుకంటే మీకు 10 సంవత్సరాల క్రితం కొత్త రాష్ట్రం తెలంగాణ ఆవిర్భవించిన రోజు మరి కేసీఆర్ గారు వచ్చింది మొదటిసారి, ఒక కొత్త పార్టీ, కొత్త ప్రభుత్వం. ఆ రోజు కూడా అందరికీ రకరకాల సందేహాలు ఉన్నాయి, ఏం చేస్తారో ఏమైద్దో అన్నారు. ఏమైంది? ఆయన ఉన్నాయి నడిపించడం అండి. ఇక్కడ ఎవరున్నా కూడా ఉన్న వాటిని నడిపిస్తూ కొత్తగా ఇక్కడ పెట్టుబడులు పెడతానికి విదేశాల నుంచి కానివ్వండి, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే కంపెనీలు కానివ్వండి, వాళ్ళ స్వాగతించి వాళ్ళకి అవసరమైన ల్యాండ్స్ కానివ్వండి, మౌలిక వసతులు కానిస్తే వాళ్ళే ఒక 10,000 మందో 1000 మందో 1,00,000 మందికి ఉద్యోగాలు కల్పిస్తారు. ఆటోమేటిక్గా రాష్ట్రంలో కొత్తగా డెవలప్మెంట్స్ అనేవి ఇవన్నీ ఆటోమేటిక్గా స్టార్ట్ అవుతూ ఉంటాయి. దాంట్లో దీన్ని కొత్తగా అంటే జీరో నుంచి స్టార్ట్ అయ్యే పరిస్థితి కాదు కాబట్టి హైదరాబాద్కు వచ్చిన డోకా లేదు. కాకపోతే ఏంటంటే మనందరికీ 10 సంవత్సరాల తర్వాత గవర్నమెంట్ మారేటప్పటికి కొంత ఆ డౌట్ అనేది రావటం సహజం. మీరు గమనిస్తే ఈ గవర్నమెంట్ వచ్చి కూడా ఇప్పుడు 20-25 రోజులు అయింది, కానీ వాళ్ళు నిర్ణయాలు చూస్తే చాలా స్పీడ్గా తీసుకుంటున్నారు. మెట్రో పరంగా కానివ్వండి, వాళ్ళు ఏం చేయబోతున్నారు, వాళ్ళ ప్లాన్ ఏంటని. ఇంకొకటి, మీరు కూడా ఒక 1 year అనేది జాగ్రత్తగా వెయిట్ చేయడానికి మీరు ఇష్టపడండి. అంటే హడావుడిగా రావాలి, ఇప్పుడు గవర్నమెంట్ వచ్చింది వెంటనే నాది నిన్న ₹1,00,000 ఉంది వాళ్ళు 1,20,000 అవ్వాలంటే అవో. మినిమం ఒక 1 year వెయిట్ చేస్తే కానీ వీళ్ళు తీసుకున్న డెసిషన్స్కి రిజల్ట్స్ అనేవి స్లోగా మీకు కనపడతాయండి, స్పీడ్గా అయితే జరగవు. ఎందుకంటే నెక్స్ట్ 2-3 నెలల్లో మనకి పార్లమెంట్ ఎలక్షన్ కూడా ఉంది. సో మళ్ళీ ఎలక్షన్లు వచ్చినాయి అనుకోండి, మళ్ళీ కోడ్ వస్తుంది, మళ్ళీ రియల్ ఎస్టేట్ కొంచెం స్తంభించింది, లేకపోతే ఒడిదుడుకు లోనైందని మళ్ళీ ఇవే మాట్లాడుకోవాల్సి వస్తుంది. నా కాన్సెప్ట్ అయితే 2025 వరకు ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్కి కూడా మనం అవకాశం ఇవ్వాలి. ఎందుకంటే ఇప్పుడు ఎన్నికలు అయిపోయినాయి, ఇప్పుడే వాళ్ళు గవర్నమెంట్లోకి వచ్చారు, మళ్ళీ 3 నెలల్లో వాళ్ళకి ఎన్నికలు ఉన్నాయి, మళ్ళీ అవి అయిపోవాలి. సెంట్రల్లో మరి ఏ పార్టీ వస్తుంది, సెంట్రల్లో ఇప్పుడు బహుశా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చింది అనుకోండి, లేదా వాళ్ళ సంకీర్ణ ప్రభుత్వంలో అయినా కాంగ్రెస్ భాగస్వామ్యం ఉన్న పార్టీ వచ్చింది అనుకోండి, ఆ రోజు డెఫినెట్గా తెలంగాణకి అత్యధిక నిధులు తెచ్చుకునే అవకాశం ఉంటుంది. తెలంగాణలో మనం ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా ఇంకెక్కువ అభివృద్ధి చెందే అవకాశం కూడా ఉంటుంది. సో ఇట్లా మనం నెగిటివే కాదు, పాజిటివ్స్ కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇక్కడ కాంగ్రెస్ అనేది సెంట్రల్ పార్టీ, సో ముందు పార్లమెంట్ ఎలక్షన్లు కూడా ఉన్నాయి కాబట్టి డెఫినెట్గా ఆ యాంగిల్లో కూడా మనం ఆలోచించాలి. సో హైదరాబాద్లో అయితే ప్రస్తుతం కేవలం ఒక చిన్న స్టాప్ అనేది ఉందంటే రియల్ ఎస్టేట్లో ఏదైతే అగ్రెసివ్గా వెళ్తున్న రియల్ ఎస్టేట్ ఏదైతే ఉందో కొంచెం అలా ఆగిందంతే. అది మంచిగా కానీ చెడుకైతే కాదు. మార్కెట్ అయితే పడలా, మీకు క్లియర్గా చెప్తున్నా. రియల్ ఎస్టేట్ మార్కెట్లో కరెక్షన్ రాలేదు, మార్కెట్ పడలేదు. ఎలక్షన్ల వల్ల మార్కెట్ స్లో అయింది, ఇప్పుడు మళ్ళీ స్లోగా అది పికప్ అవుతుంది. ఓకే సార్, పబ్లిక్ కాల్ ఉన్నారు, తీసుకుందాం. శివ పిడుగురాళ్ళ నుంచి లైన్లో సిద్ధంగా ఉన్నారు. శివ గారు నమస్తే అండి. నమస్తే మేడం. శ్రీకాంత్ గారు ఉన్నారు, మాట్లాడండి సార్. నమస్తే అండి, చెప్పండి సార్. అది హైదరాబాద్ ఎక్కడ ల్యాండ్ కొంటే బాగుంటుంది, ఏ లొకేషన్లో? ఏది ప్లాట్స్ అండి? ప్లాట్స్ అండి. మీరు బెంగళూరు హైవే కానీ శ్రీశైలం హైవే కానీ, లేదా మీరు పటాన్ చెరువు నుంచి ఇప్పుడు సంగారెడ్డి ఉంది కదా సార్, బాంబే హైవే అంటారు, మీరు అటు కానీ. ఇప్పుడు బెంగళూరు హైవే అయితే మీరు అప్ టు షాద్నగర్ వరకు, లేదా శ్రీశైలం రోడ్లో అయితే అప్ టు కట్తాల్ వరకు, ఈ జోన్స్లో మీరు ఎక్కడ ఇన్వెస్ట్ చేసుకున్నా కూడా డెఫినెట్గా మీకు భవిష్యత్తులో మంచి రిటర్న్స్ వస్తాయండి. థ్యాంక్ యూ సార్. మంచి సార్. ఓకే, రైట్. థ్యాంక్ యూ శివ గారు. సార్, చూసుకుంటే ఇప్పుడున్న పరిస్థితిలో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు పెట్టడం మంచిదంటారా? డెఫినెట్గా అండి. మన దగ్గర డబ్బులుండి భవిష్యత్తు మన పిల్లల కోసం, వాళ్ళ చదువుల కోసం, లేదా వాళ్ళ పెళ్ళిళ్ళ కోసం, లేదు మన రిటైర్మెంట్ కోసం, ఇలా రకరకాల అవసరాల దృష్టి అందరూ ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటారు. లాంగ్ టర్మ్ ఒక 5 నుంచి 10 ఏళ్ళు డ్యూరేషన్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేసుకునే వాళ్ళకి, డబ్బులుండి ఇన్వెస్ట్ చేసుకునే వాళ్ళకి ఇప్పుడే కాదు ఎప్పుడూ మంచి టైం అది హైదరాబాద్లో ఇన్వెస్ట్ చేసుకోవడం, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. అప్పులు చేసి రియల్ ఎస్టేట్ మీద ఇన్వెస్ట్ చేసి
ట్రేడింగ్ చేద్దాం, 5-6 నెలల్లో అద్భుతం జరిగిద్ది, 20% పెరిగిద్ది, 30% పెరిగిద్ది, అమ్ముకుందాం అని వడ్డీలకు తీసుకొచ్చి బ్యాంక్ లోన్లు తీసుకొచ్చి రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేయడం మాత్రం కరెక్ట్ కాదు. ఓకే, మీరు చెప్తున్నట్లు కొంతమంది ఏంటంటే వడ్డీలకు తీసుకొచ్చి పెడదాము అంటారు, తర్వాత ఏదైనా అయితే ఏమవుతుందా అన్న ఆలోచనలో కూడా ఉంటారు. వాళ్ళకి మీరు ఎటువంటి సలహాలు ఇస్తారు మరి? నేను అదే చెప్తున్నానండి, వాళ్ళకి మాత్రం ఇప్పుడున్న మార్కెట్ అనుకూలం కాదు. ఓకే, అది మీరు అప్పులు తీసుకొచ్చి ట్రేడింగ్ చేసే మార్కెట్ అది వేరండి. మీకు కరోనా తర్వాత మనం హైదరాబాద్లో చూసాం కదా, ఆ ఫాస్ట్ గ్రోత్ మార్కెట్ అది వేరు. ఇప్పుడు భూమి నడవట్లేదు, ఇప్పుడు మార్కెట్ కొంచెం స్టాగ్నెంట్గా ఉంది ఎలక్షన్స్ వల్ల. సో ఈ టైంలో అలా అప్పులు తీసుకొచ్చి లోన్లు తీసుకొని ఇన్వెస్ట్ చేసి రిటర్న్స్ రావాలని ఎదురు చూడటం మాత్రం కరెక్ట్ కాదు. మన దగ్గర డబ్బులు ఉంటే మీకు ఒక ఇల్లు అవసరం, మీరు ఉండటానికి ఒక ఫ్లాట్ అవసరం, ఒక విల్లా అవసరం, ఒక ఏదన్నా ల్యాండ్ కొనుక్కుందాం, ఒక 20 లక్షలు ఉన్నాయి పిల్లలకి ఉంటుంది కదా రేపు ఫ్యూచర్కి, ఇలాంటి ఆలోచనలు ఉన్నవాళ్ళు డెఫినెట్గా ఇన్వెస్ట్ చేసుకోండి. ఒక 5 నుంచి 10 సంవత్సరాల్లో మంచి రిటర్న్స్ వస్తాయి, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. కానీ అప్పులు చేసి ఒక 6 నెలల్లో 1 ఇయర్లో దీన్ని మళ్ళీ నేను 20% 30% లాభానికి అమ్మేయాలి, అంత ప్రాఫిట్స్ కావాలంటే మాత్రం అలాంటి మార్కెట్ కాదు ఇది. అలాంటి వాళ్ళు దయచేసి దూరంగా ఉండండి. ఓకే సార్, ఇప్పుడు చూసుకుంటే తెలంగాణలో అగ్రికల్చర్ ల్యాండ్స్కి సంబంధించి పెరుగుతాయా తగ్గుతాయా అని అనుకోవచ్చా కాస్ట్? మీకు ఒకటేనండి, ప్రజెంట్ మార్కెట్ స్తబ్దతగా ఉంది, ఆగినది స్తబ్దతగా ఉంది. సో మీకు నెక్స్ట్ ఈ 1 ఇయర్లో మీరు ఆశించినంత గ్రోత్ అయితే ఉండదు, ఎందుకంటే 4 నెలల్లో మళ్ళీ ఎలక్షన్ ఉందమ్మా. సో మీకు ఆశించినంత గ్రోత్ ఇంత ఫాస్ట్గా అయితే ఉండదు. మీరు నెక్స్ట్ ఇయర్ ఏదైతే 2025 జనవరి తర్వాత నుంచి మీకు మార్కెట్లో గ్రోత్ అనేది కనపడుతుంది. మీరు ఎవరైనా సరే ఫండ్స్ ఉండి కొనుక్కోవాలనుకుంటే ఈ రేట్లు అయితే తక్కువ, మీకు ఓపెన్గా చెప్తున్నాను, మార్కెట్ అయితే పడదు. ఇప్పుడు మీ ఏరియాలో ఫర్ ఎగ్జాంపుల్ ఒక 25 లక్షలు చెప్తున్నారు ఎకరం, మీకు ఆ 25 లక్షల ఎకరం అనేది ఈ 1 ఇయర్లో పెరగకపోతే ఆ 25 లక్షలే ఉంటుంది, కానీ అది తగ్గి 20 లక్షలు 15 లక్షలు అయ్యే పరిస్థితి అయితే లేదు. ఆ తర్వాత 2025 జనవరి తర్వాత దాని అగ్రెసివ్ గ్రోత్ అనేది మీరు చూస్తారు. అది 5% పెరిగిద్దా, 10% పెరిగిద్దా, 20 పెరిగిద్దా అనేది ఈ లోపల ఈ ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు బట్టి అక్కడ జరుగుతున్న అభివృద్ధి బట్టి ముందుకెళ్తుంది. ఓకే ఓకే, మీరు చెప్తున్నట్టు ఇప్పుడు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు బట్టి అని అనుకోవచ్చు. మరి మధ్యతరగతి వాళ్ళు ఇల్లు కొనుక్కోవాలి, హైదరాబాద్లో సెటిల్ అవ్వాలి అనుకునే వాళ్ళకి మీరేం సలహాలు ఇస్తారు? నేను అదే చెప్తున్నానండి, మధ్యతరగతి వాళ్ళైనా ఎగువ మధ్యతరగతి వాళ్ళకైనా నేను చెప్పేది అవుతాయి. మీ దగ్గర డబ్బులుండి మీరు ఒక ఇల్లు, మీరు ఒక స్థలం ఏది కొనుక్కోవాలనుకున్నా మీ దగ్గర డబ్బులుండి కొనుక్కోవాలనుకుంటే కొనుక్కోండి. ఇది తగ్గదు, ఇది పడిపోయే మార్కెట్ కాదు. మార్కెట్ తెలంగాణలో మార్కెట్ పడలేదు, నేను ఓపెన్గా చెప్తున్నా. మార్కెట్ స్లోగా ఉంది, స్తబ్దతగా ఉంది, అగ్రెసివ్గా లేదు, అంతే తప్పితే మార్కెట్ పడలేదు. సో మన దగ్గర డబ్బులు ఉంటే మీకు మంచి ఇల్లు కొనుక్కోవాలన్నా కొనుక్కోండి, కానీ అప్పు చేసి ఇల్లు కొందాం, ఓ సంవత్సరంలో ఇవాళ నేను 60 లక్షలు పెట్టి అపార్ట్మెంట్ కొన్నా, ఒక సంవత్సరంలో అది 70-80 అయింది, అమ్మేసేద్దాం, ఒక 5 లక్షలు దానికి వడ్డీ కడదాం, 10 లక్షలు నాకు మిగులుతుంది. వద్దు, అలాంటి తప్పు చేయకండి. మీకు ఇల్లు కావాలి, మీరు ఉండటానికి కావాలి, మీరు ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ లేదా ఒక ప్రైవేట్ ఎంప్లాయీ, ఒక మంచి కార్పొరేట్ కంపెనీలో పనిచేస్తున్నారు, మీకు ఒక ఫిక్స్డ్ ఇన్కమ్ ఉంది, మీకు ఇల్లు కావాలి, ఎస్ మీ దగ్గర ఉన్న డబ్బులు డౌన్ పేమెంట్ కట్టుకోండి, మీకు వచ్చిన లోన్ తీసుకోండి, ఇల్లు కొనుక్కోండి. డెఫినెట్ ఒక 5 సంవత్సరాలు అది మంచి రిటర్న్స్ ఇస్తుంది. ప్లస్ మీరు కూడా నా సొంత ఇంట్లో ఉన్నాను మీకు కల కూడా తీరుద్ది, బ్రహ్మాండంగా ఉంటుంది. ఓకే సార్, ఫ్యూచర్లో ఏ ఏరియా డెవలప్మెంట్లో ఉంటుందని అనుకోవచ్చు? ఎక్కడ? మీకు సౌత్ సైడ్ బాగుంటుందండి ఫ్యూచర్ అంతా, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఇప్పుడు మీకు శంషాబాద్ నుంచి మీకు అక్కడ షాద్నగర్ వరకు మన బెంగళూరు హైవే బాగుంటుంది. తర్వాత శ్రీశైలం హైవే కూడా మీరు గమనిస్తే ఇప్పుడు తుక్కుగూడ దగ్గర నుంచి కనుక మీరు చూస్తే అటు కందుకూరు కానివ్వండి, కట్టాల వరకు డెఫినెట్గా బాగుంటుంది. ఎందుకంటే ఇప్పుడు కందుకూరు నుంచి మనకి ఏదైతే ఇప్పుడు ఫార్మాసిటీ కోసం ఎక్వైర్ చేసిన ల్యాండ్స్ ఉన్నాయో ఆ 19,000 ఎకరాల్లో గ్రీన్ సిటీ నిర్మిస్తానంటున్నారు గవర్నమెంట్. కందుకూరు వరకు కూడా మెట్రో పొడిగించాలనేది ఒక ప్లానింగ్ కూడా ఉంది కాబట్టి, సో ఇట్లాంటి ప్రాజెక్ట్స్ని బేస్ చేసుకొని ఫ్యూచర్లో డెఫినెట్గా అటు మంచి రిటర్న్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇక ఆల్రెడీ మనం ఇందాక చెప్పినట్టు బాంబే హైవే గురించి అయితే నేను చెప్పక్కర్లేదు. మీకు ఆల్రెడీ అక్కడ సంగారెడ్డి వరకు అయితే ఆల్రెడీ రేట్స్ విపరీతంగా పెరిగిపోయి ఉన్నాయి. ప్లస్ మంచి విల్లా ప్రాజెక్ట్స్ ఏంది, హై రైజ్ అపార్ట్మెంట్స్ ఏంది, ఈ ఏరియా వరకు బ్రహ్మాండంగా కడుతున్నారు. కాబట్టి ఈ 3 హైవేలు మాత్రం ఎప్పటికీ 1 to 3లో అవే ఉంటాయి, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. ఇక మిగతా సైడ్ గ్రోత్ లేదని కాదు, ఇటు పక్క ఉన్నంత ఫాస్ట్ గ్రోత్ మిగతా వైపు లేదు, అటు కూడా పెరిగింది, అటు కూడా మంచి రిటర్న్స్ వస్తున్నాయి. మిగతా హైవేలు అన్నింటిలో కూడా, విజయవాడ హైవే అన్నింటిలో కూడా మంచి రిటర్న్స్ వస్తున్నాయి, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. డెఫినెట్గా భవిష్యత్తులో మాత్రం మీకు ఈ 3 మాత్రం టాప్ 1 to 3లో ఉంటాయి. ఓకే సార్, అసలు మేడ్చల్లి కొంపల్ సైడ్ ఎలా ఉంది సిచ్యువేషన్ అనుకో? అటు కూడా బాగుందండి, అటు కూడా ఏం సందేహం లేదు.
మీకు అప్ టు మేడ్చల్ వరకు మార్కెట్ చాలా బాగా పెరిగింది. అక్కడ కూడా మీకు 25,000 30,000 అలా ప్రాజెక్టుని బట్టి రకరకాల రేట్లు నడుస్తున్నాయి. నేను అదే అంటుంది, ఓఆర్ఆర్ వరకు మీరు ఎక్కడ గమనించినా కూడా అన్నీ కూడా విపరీతంగా పెరిగిపోయి ఉన్నాయి. ఇప్పుడు ఓఆర్ఆర్ బయటికి వెళ్తున్నారు అందరూ. ఇప్పుడు నిన్న గవర్నమెంట్ చెప్తుంది కూడా అదే, ఓఆర్ఆర్ నుంచి నెక్స్ట్ వీళ్ళు ప్లాన్ చేసిన రీజనల్ రింగ్ రోడ్ ఏదైతే ఉందో ఈ ఓఆర్ఆర్కి ఆ రీజనల్ రింగ్ రోడ్కి మధ్యలో ఉన్న ఈ డిస్టెన్స్ అనేది 30 కిలోమీటర్లు. సో వాళ్ళ కాన్సెప్ట్ ఏంటంటే ఈ 30 కిలోమీటర్లని వీళ్ళు ఇప్పుడు ఇండస్ట్రియల్ కారిడార్స్ కింద డెవలప్ చేయబోతున్నారు. చేసి అక్కడ రెసిడెన్షియల్ కాలనీస్ ఏంటి ఇవన్నీ ప్రొవైడ్ చేస్తారు. సో డెఫినెట్గా మీరు ఎనీ సైడ్ మీరు ఎటువైపు వెళ్ళినా కూడా మీకు భవిష్యత్తులో 5 నుంచి 10 సంవత్సరాల్లో మీకు మంచి రిటర్న్స్ వస్తాయి, ఎటువంటి డౌట్ లేదు. ఓకే సార్, ఇప్పుడు యాదాద్రి వైపు చూసుకుంటే కూడా అక్కడ నరసింహస్వామి టెంపుల్ ఇప్పుడు బాగా ఫేమస్ అయింది. అవునండి. సో అటువైపు ఎలా ఉంటుందని అనుకోవచ్చు? అక్కడ కూడా ఆల్రెడీ చాలా వెంచర్లు వచ్చినాయండి. అక్కడ కూడా మార్కెట్ బాగానే ఉంది. అక్కడ కూడా మీకు రిసార్ట్స్ ఇలాంటి కాన్సెప్ట్లో బాగా చాలామంది డెవలప్ చేస్తున్నారు. అటువైపు కూడా మీరు పెట్టుబడి పెట్టవచ్చు. ఇప్పుడు ఆ యాదగిరిగుట్ట ఆ పరిసరాల్లో కూడా మీకు 10 నుంచి 15,000 అలా నడుస్తుంది మార్కెట్ అక్కడ. సో అటు కూడా బాగానే ఉందండి. బాగా లేని పరిస్థితి అయితే ఎక్కడా లేదండి. హైదరాబాద్లో ఎక్కువగా డెవలప్ అవుతున్న ఏరియా ఏదని అనుకోవచ్చు? మీకు హైదరాబాద్లో ఈ ఏరియా డెవలప్ అవుతుందని లేదండి, నలుదిక్కుల హైదరాబాద్ డెవలప్ అవుతుంది. ఇప్పుడు పటాన్ చెరువు సైడ్ ఉన్న వాళ్ళందరూ కనుక మీరు గమనిస్తే అటు సంగారెడ్డి వరకు వాళ్ళకి డెవలప్ అయిపోయింది. అలానే ఇప్పుడు మీరు ఇటు ఉప్పల్ సైడ్ చూసారనుకోండి, ఉప్పల్ నుంచి మీరు గమనిస్తే బోడుప్పల్ ఏంటి అది దాటి వెళ్ళిపోయింది డెవలప్మెంట్. అలా విజయవాడ హైవేలో చూస్తే మీకు వనస్థలపురం ఎన్ని దాటి హయత్ నగర్ వరకు వెళ్ళిపోయింది. సో ఇక్కడ డెవలప్మెంట్ ఒక ఏరియాకి అనేది ఈ ఏరియా వరకే జరిగింది, ఇటువైపు ఇది దాటితే ఇక్కడ ఏమి లేదు, ఇటు రాదు రేపు ఫ్యూచరు అనే పరిస్థితి లేదండి. మీరు ఎనీ సైడ్ ఆఫ్ హైదరాబాద్ మీరు చూస్తే మీకు ప్రతి వైపు కూడా డెవలప్మెంట్ ఉంది. మీకు దాంట్లో ఎటువంటి సందేహం లేదు. హైదరాబాద్లో మీరు ఈరోజు ఎటువైపు కొనుక్కున్నా కూడా ఒక ఏరియా 3 సంవత్సరాలు పెరగచ్చు, ఒక ఏరియాలో 4 సంవత్సరాలు పెరగచ్చు. ఒక టైం అనేది డిఫరెన్సే కానీ ప్రతి ఏరియాలో పెరుగుతుంది. ఎందుకు మీకు ఉప్పల్ సైడ్ పెరగలేదండి? మరి ఒకప్పుడు ఉప్పల్ దూరమే, వనస్థలపురం ఉంది, ఎక్కడుండేది ఒకప్పుడు, ఇవాళ వనస్థలపురం దాటి హయత్ నగర్ వెళ్ళిపోయింది. అలానే ఇప్పుడు మీరు ఇటు ఒట్టినాగులపల్లి ఎటు చూసుకున్నా ఎనీ డైరెక్షన్ ఆఫ్ హైదరాబాద్ మీకు ఖచ్చితంగా ప్రతి సైడ్ పెరుగుతుంది. మీ దగ్గర డబ్బులు ఏదైతే మన దగ్గర ఒక స్టాండర్డ్ ఇన్కమ్ ఉన్నవాళ్ళు, మీ దగ్గర సేవింగ్స్ ఉన్నవాళ్ళు, మీ దగ్గర డబ్బులు ఉంటే మీకు ఆ డబ్బుల్లో వచ్చినటువంటి ఫ్లాటు హౌస్ మీకు రిక్వైర్మెంట్ బట్టి ఏదున్నా సరే మీరు కొని పెట్టుకుంటే డెఫినెట్గా భవిష్యత్తులో మంచి రిటర్న్స్ వస్తాయి, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఓకే సార్, హైదరాబాద్లో ల్యాండ్ కొనుక్కునే వాళ్ళకి మీరు ఎటువంటి సలహాలు సూచనలు ఇస్తారు? ఒకటేనండి, మంచి ప్రాపర్టీ కొనుక్కోండి. మంచి ప్రాపర్టీ ఇన్ ద సెన్స్ క్లియర్ టైటిల్ ఉన్నది, అప్రూవ్డ్ ప్రాజెక్ట్స్లో కొనుక్కోండి. ఏదైనా DTCP HMD అప్రూవ్డ్ ఉన్న ప్రాజెక్ట్స్లో, రేరా సర్టిఫైడ్ ప్రాజెక్ట్స్లో కొనుక్కోండి. మీకు భవిష్యత్తు బాగుంటుంది. ఇలాంటి ప్రాజెక్ట్స్ అయితే మన ప్రాజెక్టులో అలాంటి ప్రాజెక్టులో కొనుక్కుంటే మీ ప్లాట్ సేఫ్గా ఉంటుంది, మీకు ఎటువంటి కన్ఫ్యూజన్స్ ఉండవు. రెండోది, మన ప్లాట్ ఒకళ్ళు ఆక్యుపై చేస్తారా లేదు, ఈ ప్లాట్కి భవిష్యత్తులో లోన్ వచ్చిందా, మీకు మళ్ళీ చెప్తున్నా DTCP HMD ప్రాజెక్ట్స్లో మీరు కొనుక్కుంటే మీకు భవిష్యత్తులో మీరు ఆ ప్లాట్లో ఏమైనా నిర్మించుకోవాలంటే మీకు లోన్స్ కూడా వస్తాయి, బ్యాంకర్స్ లోన్స్ ఇస్తారు. ఈ ఫామ్ ప్లాట్స్ కానివ్వండి, పంచాయతీ లేఅవుట్స్ అలాంటి వాటిలో కొనుక్కోకండి. వాటి వల్ల మనకు ఎటువంటి ప్రయోజనం ఉండదు. ప్లస్ వాటిలో కొనుక్కున్న కాడి నుంచి ఆ ప్రాపర్టీని సేఫ్ గార్డ్ చేసుకోవాల్సిన బాధ్యత కూడా మీదే, ఎందుకంటే వాటికి గవర్నమెంట్ ఎటువంటి అప్రూవల్స్ ఇవ్వదు కాబట్టి. సో మీరు ఏది కొనుక్కున్నా DTCP HMD తీసుకోండి, ఎందుకంటే ఇవి గవర్నమెంట్ అప్రూవల్స్ ఇచ్చాయి. ఈ అప్రూవల్స్ కోసం గవర్నమెంట్ దగ్గర మార్టిగేజ్ చేసుకొని ఎవరైతే డెవలపర్ ఉన్నారో వాళ్ళు కొన్ని ప్లాట్స్ వాళ్ళ దగ్గర మార్టిగేజ్ చేసి ఈ అప్రూవల్ తెచ్చుకొని ఆ సైట్లో ఆ డెవలప్మెంట్స్ అన్నీ ఫినిష్ అయిన తర్వాతే మీకు ఈ మార్టిగేజ్ అనేది రిలీజ్ అవుతుంది. సో ఇలా చాలా కండిషన్స్ ఇవన్నీ ఉంటాయి, ఇవన్నీ ఫాలో అవ్వాలి. కాబట్టి మీకు ఆ ప్రాజెక్ట్లో కొనుక్కున్న ప్రాజెక్ట్లో కేవలం మీకు ల్యాండే కాదు, మౌలిక వసతులన్నీ కూడా వాళ్ళు డెవలప్ చేసి మీకు ఇవ్వాల్సి ఉంటుంది. సో అందువల్ల ఏంటంటే కంపల్సరీ ఇలాంటి ప్రాజెక్టులో కొనుక్కుంటే మీకు మంచి గ్రోత్ ఉంటుంది. ఫ్యూచర్లో కూడా ఏంటంటే మంచి కాలనీలు అవుతాయండి అవి. సో దానివల్ల ఏంటంటే మీకు డెఫినెట్గా అప్రూవ్డ్ ప్రాజెక్ట్స్లో కొనుక్కుంటే మీకు మంచి రిటర్న్స్తో పాటు మీకు ఆ ప్రాజెక్ట్లో ఆ ఏరియా డెవలప్ అయిన రోజు మీరు అక్కడ ఏదన్నా ఒక ఇల్లు నిర్మించుకొని ఉండాలన్నా కూడా మీకు చాలా బాగుంటుంది. ఓకే సార్, ఇప్పుడు ఇల్లు కొనుక్కునే వాళ్ళకి అలాగే కొన్ని ఆలోచనలు ఉన్న వాళ్ళకి కూడా మీరు చక్కటి సలహాలు సూచనలు ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదండి, ఇది వాటి రియల్ మంత్ర. కీప్ వాచింగ్ న్యూస్ 360. నిజం ఆలోచనను మారుస్తుంది.